పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతి దూషణ పాపమమ్మా. సత్య, చెల్లి, నా మాట వినమ్మా. 10 మంది బంధువుల్లో నా పరువు నిలబెట్టు. ఈ ఉపకారానికి ఆ జన్మాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నీవవునంటే నాదులు తప్పక వస్తారమ్మా. విదర్భరాజపుత్రి, పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలే కాని సవతిని ప్రార్థించడం వ్యర్థం. సత్యాదేవి, నీవు అనుదినము పతి సాహచర్య భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. ఒక్క పూట స్వామి మా మందిరానికి వస్తే నీకు లోటవుతుందా? అది నీ వెర్రి. పతి ప్రేమ ఎంత అనుభవించినా వెక్కసం కాదు. ధనధాన్యాదికములగని తనిసిన తనియుదురుగాని తరళాక్షులు భద్రనురాగామృతరస సేవనమున ఎప్పుడైనా తనియువారలు గలరే. సత్యా, కాలం కలిసి వచ్చిందని వెనక ముందు చూడకుండా మాట్లాడుతూ కాలం ఎప్పుడు ఇలాగే ఉండొచ్చుమా? అక్కను బ్రతిమాలుకునే అవసరం నీకు ఒకనాటికి రాకపోదు. నాథా, ఈ ఆడపుల్లందరినీ నా పైకి రెచ్చగొట్టి వినోదం చూస్తున్నారా? ఈ లోలాక్షులు నీ ప్రియోత్తమను నన్ను నిందాలాపంబుల నాడుచుండు నెడా మాటాడంగమో మోడి కెంగేలైనన్ గదలింపకుండ నగుచు క్రీగంట వీక్షింతువో చాలు చాలు ప్రశంసనీయమగు నీ చాతుర్యము ఆత్మేశ్వరా. బ్రతకదలుచుకున్న వాడెవడు ఇంతమంది భార్యలు కట్టుకోడు. కృష్ణ కృష్ణ ఎన్నడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, ఎన్నడు వేడరా నివనజేక్షణ రుక్మిణి వచ్చి, నిన్నును నన్నును నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడా మృష్టాన్నములారగింప స్వగృహంబునకుందయసేయవేడుచో కన్నడసేయబూనెదవు కంజదళాక్షి ఇదేటి న్యాయమే. ఆ నారాయణ. సత్య, ఈ స్వల్ప విషయానికి ఇంత రాద్ధాంతం దేనికి? ఏమిటి నాది రాద్ధాంతమా? మీకంత కోరికగా ఉంటే మీరు వెళ్ళండి. నళిని, సత్య, వెళ్ళమ్మా, నిక్షేపంగా వెళ్ళు. వయస్య, ఈ విషయంలో నీ తీర్పు? అలా అడిగావు, బాగుంది. తీర్పా? నేనా? పాపం శాంతం. వయస్య, పాపాల గల భైరవుణ్ణి నేనే దొరికానా? ఆలు మగల మధ్య మధ్యవర్తిత్వం అపాయం స్వామి. ఏమిటి అపాయం? అడుగుతుంటే చెప్పరాదు? చెప్తానమ్మా, చెప్తాను. వసంతయ్య, అమ్మా, నీకు తోచిన న్యాయం చెప్పు. అలాగేనమ్మా, అలాగే. ఏమిటా గుట్టకలు మింగడం? చెప్పు. అలాగే, సత్యభామాదేవి గారి మందిరానికి. కాదు కాదమ్మా, కాదు, రుక్మిణీదేవి గారి మందిరానికి. ఏమిటి? కాదు కాదు, అవునవును, 2 మందిరాలకు వెళ్లి విందారా ఇంతవలసిందే. ఏమిటా అవునవును కాదు కాదు చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఎవరింటికి? మీ ఇంటికి. కాదు కాదు, వీరింటికి, మా ఇంటికి. కాదు కాదు, అవునవును, కాదు కాదు, అవును. నాకు మతిపోతోంది. మతంటూ ఉంటేగా పోవడానికి. నళిని, దావ్ మంచినీళ్ళు, వెళ్ళు. వసంతయ్య, వసంతయ్య. నాథ, మీరు నా మందిరంలో ఉండాలని వసంతయ్య వాంఛ. రండి. చండకయ్య, వారికి సత్యాదేవి అదిరింపులు బెదిరింపులేపను. తన్నే కాళ్ళని ముద్దుకునే పురుషుల్ని ప్రార్థించి లాభం. పుత్రి, మా ఏకాంత వ్యవహారంలో తలదొచ్చుకు చితికిపోతుంది. నారాయణ నారాయణ, ఆహా ఆహా. శ్రీకృష్ణ, ఏమిటి అంతా కోలాహలంగా ఉంది? నారదమైందా?
కోలాహలం కాదు హాలాహలం. వసంతయ్య వసంతయ్య నారద మునీంద్ర మంచి సమయానికి వచ్చారు. నా సందేహం మీరే తీర్చారు. మెట్టిన దినమని సత్యయు పుట్టిన దినమనుచు భీష్మపుత్రియు నన్ని పట్టున బిలుతురు విందునకు ఇట్టి ఎడల ఎతటికేగ హితవో చెప్పుమా. ఆ ఆ నారాయణ మహర్షి, మెట్టిన దినమనే కదా నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది. అవునమ్మా అవును, కానీ రుక్మిణీదేవి పుట్టిన దినమంటున్నదే. కృష్ణ స్వామి, పోనీ ముందు ఎవరు పిలిచారో వారి ఇంటికి పోతే. అయితే ముందు మా అక్కగారే ఆహ్వానించింది. నాథ, ఆలుమగల తగవులు బ్రహ్మచారుగా తీర్చేవారు. నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఏమిటిది? నేను పెడుతున్నాను. సత్య తొందరపడ. నారద మునీంద్ర స్వామి, సత్యాదేవి ప్రేమ అగండి. రుక్మిణీదేవి భక్తి అనన్యం. ఎవరి కోరిక మన్నించాలో నాకు తోచటం లేదు. ధర్మ సంకటంలో పడ్డాను, మీరే తీర్చాలి. దేవ, నీవు ధర్మకర్తవు, ధర్మ భర్తవు, ధర్మ బోధవు. నీకా నేను బోధించువాడను. జరిగినది జరుగనున్నది జరిగడునది నీవెరుంగజాలి.